లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చంద్రగిరి నియోజకవర్గంలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సందర్భంగా అటు ఏదైతే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కానీ వారి ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ ఆ రోజు ఎన్నికల హామీ ఇచ్చింది. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు స్వగ్రామం చంద్రగిరి మండలం నారావారిపల్లిలో భారీ ఎత్తున జాబ్ మేళా నిర్వహించింది. సుమారు 25 కంపెనీలు పైగా ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నాయి. మొత్తం మీద దీనికి సంబంధించి భారీ ఈ ఏర్పాట్లను ఏదైతే నాని సతీమణి పర్యవేక్షిస్తున్నారు. అమ్మ చెప్పండి, ఎన్ని కంపెనీలు ఈరోజు మీరు ఏ టార్గెట్తో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు? ఎన్ని కంపెనీలు వచ్చాయి? ఎక్కడి నుంచి నిరుద్యోగులు పాల్గొంటున్నారు? మనం ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలో అంతా కూడా 2 లక్షల ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్ పెట్టుకుంటే మన చంద్రగిరికి మనం 10,000 ఉద్యోగాలు ఇస్తామని మనము క్యాంపెయిన్లో మాటిస్తూ వెళ్ళాం. అందులో భాగంగా హలో లోకేష్ గారు ఆ ప్రోగ్రాం ద్వారా లోకేష్ గారు కూడా మాట ఇచ్చారు. ఈ చంద్రగిరి యూత్కి మీరు నాని గారిని గెలిపించండి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం, డెవలప్మెంట్ చేయడం నాది బాధ్యత అన్నట్టు. సో నాని గారు లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది. సో మొట్టమొదటిగా ఈ ఊరు నుంచి అంటే నారావారిపల్లి నుంచే స్టార్ట్ చేయాలన్నది మా కోరిక. ఎందుకంటే వాట్ ఎవర్ ఈరోజు మేము ఉన్నాం, ఈ పిల్లలకి ఇంత అవకాశం కల్పిస్తున్నామంటే అది చంద్రబాబు నాయుడు గారి ద్వారానే సాధ్యమైంది. కాబట్టి మొట్టమొదట మేళా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం. సుమారు 1,200 ఉద్యోగాలు ఉన్నాయి. అండ్ 10th క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా తీసుకునే వాళ్ళు 7th క్లాస్ చదువుంటే కూడా తీసుకుంటామని చాలామంది ముందుకు వచ్చారు. ఇది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది. సో 22 కంపెనీస్, అందులో 2 ఐటీ కంపెనీసు లోకేష్ గారు పంపించారు ఇక్కడికి. సో మనం చెప్పడం కూడా పిల్లల్ని తక్కువ జీతమో ఎక్కువ జీతమో ప్రెస్టేజెస్కి పోవద్దండి, ఒక ఎంటర్ అవ్వండి. ఎందుకంటే 5 సంవత్సరాలు మీరు డిప్రెషన్లో క్లోన్ అయ్యి ఇంట్లో ఉండిపోయారు జాబ్స్ లేకుండా. సో ఇదొక జస్ట్ స్టార్ట్ అంతే. మీరు స్టార్ట్ చేయండి, ఒకసారి మీరు ఎంటర్ అయ్యాక మీకే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో మీరుగా దారులు వెతుక్కొని ఇంకా పై ఉద్యోగాలకి మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నది మా కోరిక. సో దీన్ని సద్వినియోగపరచుకుంటారు, డెఫినెట్గా పిల్లలు సద్వినియోగపరచుకుంటారు. అది బ్రహ్మాండంగా ఉంది. నా బాధ ఏంటంటే అందరికీ మనం ఈ మేళాలో ఈరోజు న్యాయం చేయలేకపోతామని అంతమంది పిల్లలు వచ్చారు. అబ్నార్మల్ రెస్పాన్స్. అండ్ మిస్ అయిన వాళ్ళు కూడా ఇందాక నాని గారు కూడా ప్రామిస్ చేశారు, మీ అప్లికేషన్స్ అన్నీ కూడా లెఫ్ట్ ఓవర్, ఎవరికి జాబ్స్ రావు ఎవరు డిసప్పాయింట్ కాకండి, మీ అప్లికేషన్స్ అన్నీ మా దగ్గరే ఉంటాయి, మళ్ళీ ఇమ్మీడియట్గా ఒక 3 monthsలో అలాగా పెడదామని ప్రామిస్ చేశారు. అండ్ ప్రతి మండలంలో 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా కండక్ట్ చేసే ప్రామిస్ మేము తీసుకున్నాం అండ్ మేము చేస్తాం కూడా. ఇప్పుడు చంద్రగిరి నెక్స్ట్ ఏ మండలాల్లో స్టార్ట్ చేయాలి? ప్రాపర్గా ప్లాన్ చేయలేదు. 6 మండలాలు ఒకటే మనకు. ఇది 6 నెలలకు ఒకసారి చేస్తారా? ప్రతి 6 నెలలకి గ్యారంటీగా పెడతాం. మనది 10,000 టార్గెట్ ఉంది ఉద్యోగాలు ఇవ్వాలన్నది. బియాండ్ దిస్ ఇది కాకుండా ఇంట్లో ఉన్న లేడీస్ కోసము గార్మెంట్ ఇండస్ట్రీస్ కూడా మనం 2 ప్రామిస్ చేసినాం. దాని ద్వారా 6,000 మంది గృహిణులకి మనం ఉద్యోగం కల్పిస్తూ ఉన్నాం. అది కూడా వెరీ సూన్ స్టార్ట్ చేస్తున్నాం. అన్ని డిస్కషన్స్ నడుస్తూ ఉందండి. ఓకే, మొత్తం మీద అయితే గతంలో తాము హామీ ఇచ్చిన దాని ప్రకారమే జిల్లా ఏదైతే నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాల్లోనూ ప్రతి 6 నెలలకు ఒకసారి ఏదైతే జాబ్ మేళా ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇందులో భాగంగానే ఇప్పుడు 22 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని చెప్తున్నారు. మొత్తం మీద ఇక్కడ కొంతమంది రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు మీరు రిజిస్టర్ చేసుకున్నారు కదా, ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు? 2,500 పైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయినాయి. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 450 దాకా ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చాయి సార్. ఎన్ని కంపెనీస్ వాళ్ళు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి కదా? 20 కంపెనీస్. ఇప్పటి వరకు ఆన్లైన్లో 2,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున విద్యార్థులు స్వచ్ఛందంగా కూడా వచ్చారని కూడా రిజిస్ట్రేషన్ దగ్గర వారు చెప్తున్నారు. మరోవైపు మనం చూడవచ్చు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్తో పాటు ఇంటర్వ్యూలు ఇక్కడ హాల్లో కూడా కొంత రిజిస్ట్రేషన్ టీటీడీ నారావారిపల్లిలోనే కళ్యాణ మండపంలో రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్వ్యూలు ప్రక్రియ కూడా కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో ఏదైతే విద్యార్థులు నిరుద్యోగులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇటు ఏదైతే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన వారే కాకుండా సమీపంలోనే తిరుపతి సమీపంలో ఉండడం వల్ల తిరుపతికి సంబంధించిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి నుంచి. తిరుపతి. మీరా ఇంటర్వ్యూ? లేదా మా బామ్మది. ఏం చదువుకున్నాడు అబ్బాయి? బీటెక్ చేశాడు. బీటెక్. ఇంటర్వ్యూ అయిపోయిందా? లేదా ఇప్పుడే వచ్చాము, అంతే. 2 మంత్ ఇచ్చాము, చదువుతాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
నేను ప్లేస్మెంట్ ఆఫీసర్ అండి, స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు. మన ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీఎస్ఎస్డిసి, సీడాప్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, డిఆర్డిఏ, పంచాయతీరాజ్ కాంబినేషన్లో ఇక్కడ మెగా జాబ్ మేళా జరుపుకుంటున్నాము. ఇక్కడ దాదాపు 21 కంపెనీలు అటెండ్ అవుతున్నాయి. చెన్నై, బెంగళూరు కంపెనీసు, శ్రీ సిటీ, ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఉండే కంపెనీలు, దాదాపు 21 కంపెనీల్లో 1200 మంది ఉద్యోగాల కొరకు ఇక్కడ ఇంటర్వ్యూ జాబ్ మేళా రెస్పాన్స్ బాగా అద్భుతంగా ఉంది. మంచి క్యాండిడేట్స్ కూడా చాలామంది వచ్చారు. వాళ్ళకి విల్లింగ్ ఉండే కంపెనీలు కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా 2 ఐటీ కంపెనీలు కూడా తెచ్చామండి. జెన్పాక్ట్ ఒకటి హైదరాబాదు, బెంగళూరు లొకేషను. అదేవిధంగా టెక్ వర్క్స్ అది విజయవాడ, హైదరాబాద్ లొకేషన్కి. ఈ 2 ఆనరబుల్ మా మినిస్టర్ అయిన నారా లోకేష్ గారే ఎంఓఏ చేసుకున్నారు వాళ్ళతో. అవి కూడా పిలిపించి ఇంటర్వ్యూస్ చేస్తున్నామండి. First of all, inta mandi vachede, it's a big thing that there's so many people who have come here. It's a great experience, and we are very keen to increase our hiring numbers in the future in Tirupati. Tirupati being a education hub, I think companies should focus more here. So we will see that in the future if we can hire more people from Tirupati, and let's see what is the best which we can do from as a company from our end. సరే, ఈ పిల్లల దగ్గర టెక్నికల్ అంటే చదువు కానీ నాణ్యతమైన ఎడ్యుకేషన్ Communication seems to be fine, but there's a lot of scope. They still have to work on communication. Nowadays, let it be a domestic process or an international process or a IT, non-IT, whatever it is, communication is something very important. That's where, we have to really focus on. Second, IT skills, they're good, but again, they can improve. But communication is something which they really, really need to focus on. And as in recent times, AI being in picture, there are a lot of changes, and kids have to start upskilling themselves with the recent technologies. So communication, learning new technologies, and they should never stop learning. So these are 3 things which will really help in getting a job for these kids. నేమ్ అండ్ కంపెనీ. My name is Satish, and I'm part of Genpact Hiring Campus Recruitment. సరే, ఏపీలో ఎలా ఉంది ప్రస్తుతం? ఈ మీకు ప్రోత్సాహకరంగానే ఉందా ప్రభుత్వం? There's a lot of support from the government, even in Vijayawada and other locations. We've been getting a lot of support from the government and from the education sector. There's a lot of push for us to really place candidates. So, we're quite happy with the way things are changing. So, yep, happy till now. So, let's see how future shapes up. ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఎలా ఉన్నారు? He's a great guy. I met his team. So, he's a great guy, and I see that he's very, very eager to really get jobs for the kids in AP. So, he's doing good. Thank you. నా 2024 పాస్డ్ అవుట్ నేను. సో నా లక్ ఏంటంటే వెంటనే పాస్డ్ అవుట్ అయిన వెంటనే జాబ్ మీద వచ్చింది. సో అందుకని అటెంప్ట్ అవుతామని వచ్చాను. కాన్ఫిడెన్స్ అయితే ఉంది, కాకపోతే లిటిల్ బిట్ ఇంటర్వ్యూ కదా, కొంచెం భయం అంతే. వల్ల చాలా హ్యాపీగా ఉంది. ఇది 2025లో ఫస్ట్ టైం పెట్టడం వల్ల థ్యాంక్స్, చాలా హెల్ప్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ అండి. అవునండి, ఇదే ఫస్ట్ టైం పెట్టిండము. ఈ ఇయర్ ఈ మంత్లో లాంచ్ చేయడం ఇదే ఫస్ట్ కదా, దానివల్ల కొంచెం హ్యాపీగానే ఉంది. పర్వాలేదండి, ట్రై చేస్తానండి. కంపెనీస్ బాగున్నాయి, ఒకవేళ శాలరీ ప్యాకేజెస్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి కదా, ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. నేను తిరుపతి డిస్టిక్ చంద్రగిరి మండలంలో నేను జాబ్కి వచ్చాను ఇంటర్వ్యూస్కి. ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, మన నాని గారు స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇక్కడ 21 కంపెనీలు ఇక్కడికి వచ్చాయి. ఇక్కడ చాలామంది యువత వస్తున్నారు, వాళ్ళ టాలెంట్ని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. గడిచిన కాలంలో చాలామంది నిరుద్యోగ యువత అనేది మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఉందండి. దీనివల్ల మనకు జాబ్స్ వచ్చి మన లైఫ్ సెక్యూర్గా మన మొదటి అడుగు మనం ఇంతలో వేస్తున్నామండి. అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ జెన్పాక్ట్, టెక్ మహీంద్రా, అమర్ రాజా చాలా కంపెనీస్ వచ్చాయండి, 21 కంపెనీస్. అందులో నేను అన్నీ అటెండ్ అవుతున్నాను, నా పర్ఫార్మెన్స్ నేను ఇస్తున్నాను. నాకు జాబ్ వస్తే నేను ఆశిస్తున్నాను సార్. నానన్న గారు మంచి పని చేసినాడు. 6 నెలల లోపలనే జాబులు తెచ్చినాడు. ఇచ్చిన మాట కోసం మాట నిలబెట్టినాడు. మా చెల్లి కూతురు కోసం.
మేనగోడ. మేము ఇక్కడ ఇప్పుడు నారావారిపల్లిలో జరిగే జాబ్ మేళకు వచ్చాము. ఇక్కడ ఇప్పుడు గెన్పాక్ట్ కంపెనీ వచ్చింది, దానికి బీటెక్ క్వాలిఫికేషన్తో తీసుకుంటున్నారు జాబ్స్, ప్లస్ టెక్ వర్క్స్ కూడా వచ్చాయి. 2 బీటెక్ క్వాలిఫికేషన్తో తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. చాలామంది వచ్చారు ఇక్కడ మన నియోజకవర్గంలో కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు. కింద ప్లస్ పైన 2 దగ్గరలో నాన్ డిగ్రీకి 10th ఇంటర్కి అన్నిటికీ జరుగుతున్నాయి ఇక్కడ. ఇది మంచి ఆపర్చునిటీనే తీసుకోవడము. మనకి మన నియోజకవర్గానికి వచ్చి ఇట్లా తీసుకొని జాబ్స్ రావడం అంటే చాలా గ్రేటే. సో ట్రై చేస్తున్నాం, మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఇంటర్వ్యూకి. రెజ్యూమ్స్ ఇచ్చున్నాము, ఇంకా వాళ్ళే పిలిచి ఇంటర్వ్యూ చేసుకొని మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు తక్కువ కాలంలోనే పెట్టడం వల్ల మాకు ప్రజెంట్ ఇప్పుడు పాస్డ్ అవుట్ అయ్యి ఇంట్లో ఉన్న వాళ్ళు, మేము హౌస్ వైఫ్, ఇప్పుడు బీటెక్ చేశాను, ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు మనకి ఇట్లా ఒక ప్లస్ పాయింట్ కదా, మన నియోజకవర్గంకి ఇట్లా త్వరగా సార్ ఇట్లా కల్పించి మనం ఏంటి, మన టాలెంట్ ఏంటి మనం చేసుకోవడం. ప్లస్ ఐటీ వర్క్, ఇప్పుడు ఐటీ కాబట్టి జీవితం చాలా మాకు మంచిగా ఉంది. గుడ్ ఆపర్చునిటీ ఇది మాకు రావడం. చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాము. ఇది మేబీ మాకు రాకపోవచ్చు, కానీ చాలామంది దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు కదా, చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఏదైతే 2 ఐటీ కంపెనీలతో పాటు ఎలక్ట్రికల్ కంపెనీలు, ఇదే విధంగా మొత్తం 22 కంపెనీలు ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగిస్తున్నాయి. రెస్పాన్స్ చాలా బాగుందని కూడా ఇటు ఏదైతే వీటిని పర్యవేక్షిస్తున్న అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద చూడొచ్చు ఇక్కడ ఇంటర్వ్యూస్ కోసం ఏర్పాట్లు ఇక్కడ భారీగా ఏర్పాట్లు చేశారు. చాలామంది నిరుద్యోగులు కూడా ఇక్కడికి వచ్చి జాబ్ మేళాలో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా నెక్స్ట్ జరిగే ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతము, వీరిని అడిగి తెలుసుకుందాం. బాబు ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి. బీటెక్ లేదు, డిగ్రీ. అప్లై నీకు రమ్మన్నారా ఇంటర్వ్యూ? రమ్మన్నా, వెళ్ళాలి. ఏం పేరు మీ పేరు? సాయి. మీరు ఎక్కడి నుంచి? నేను వచ్చి తిరుచానగర్ నుంచి. నువ్వేం చదువుకున్నావు? ఎంసీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్. ఎలా ఉంది ఇక్కడ రెస్పాన్స్? ఫస్ట్ టైమా మీరు రావడం? ఇది ఇక్కడ రావడం ఫస్ట్ టైము. బెంగళూరులో 2 times వెళ్ళాను. మీరు ఐటీకే? ఐటీకే. మొత్తం మీద ఇక్కడ విద్యార్థులు ఏదైతే తిరుపతితో పాటు ఇటు పరిసరాల చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన వారు కూడా వస్తున్నారు. సార్ మీరు వచ్చారా ఇంటర్వ్యూకి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తిరుపతి పరిసర ప్రాంతాల వారు చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. ఇంటర్వ్యూ ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు దీనికి సంబంధించి 1200 మందిని రిక్రూట్ చేసుకుంటామని అధికారులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు దీంతోపాటు ప్రతి 6 నెలలకు ఒకసారి నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో కూడా ఇంటర్వ్యూలు ఏదైతే జాబ్ మేళాల ద్వారా రిక్రూట్మెంట్ కొనసాగుతుంది. దీంతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా తామ టార్గెట్ 10,000 మందికి ఉద్యోగాలు కల్పించడం, ఆ విధంగా 10,000 మంది ఉద్యోగాలు పొందే విధంగా చర్యలు కూడా తీసుకుంటామని కూడా ఎమ్మెల్యేతో పాటు వారి సతీమణి కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, నారావారిపల్లి నుంచి. For more videos like this, subscribe Big TV channel.